హాయ్ హలో అందరు బాగున్నారండి. ఈరోజు మళ్ళీ సాయంత్రం పూట అయ్యేటప్పటికి కూర లేదండి, పొద్దున్నే వండలేదు. అందుకని ఈ పూట బెండకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసాము. బెండకాయ టమాటా ఇగురేద్దామని చెప్పి, ఇది కూడా అరటికాయ వేపుడు చేద్దామని చెప్పి కోసాము. ఇక ఈ రెండు వండుతున్నాయి. ఈ పూట పిల్లలు వస్తున్నారు, మనవాళ్ళు ఇద్దరు, మా చిన్నమ్మాయి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని తీసుకొని మళ్ళీ తిరుపతి వెళ్తున్నా హవి దగ్గరికి. హవి మా కొడుకు కాళ్ళు ఉన్నారు, తిరుపతి బయలుదేరాను. ఇక పొద్దున్నకి పులిహోర చేస్తున్నా. పొద్దున్నే టిఫిన్ కిందకి ఎత్తుక్కోవాలి కదండి, పిల్లలతో వెళ్తున్నాము. అట్లా అంటే లేట్ అయిపోతాయి. ఇడ్లీ అంటే ఆకలికి ఆగలేరు. కొంచెం పులిహోర అనుకో కడుపులో దండిగా ఉంటుంది కదండి. దానిలోకి పచ్చిమిరపకాయలు వస్తుంది మా కోళ్ళు. చూడండి, మా చెల్లెళ్ళ కోళ్ళు అంటే మళ్ళీ నా కోళ్ళు అనుకుంటారే, మా చెల్లెళ్ళ కోళ్ళు పచ్చిమిరపకాయలు వస్తుంది. ఇవన్నీ నానేస్తే పచ్చిమిరపకాయలు నిమ్మకాయ రసం పిండి ఉప్పేసి నానేస్తే తెల్లారికి చాలా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట. బాగుంటుంది. ఇవి ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నిమ్మకాయ రసంలో నానేస్తే పొద్దున్నే కలుపుకుంటే నోటికి కసకసలాడుతూ మంట తెలీదు, అసలు చాలా బాగుంటుందండి. నేనైతే ఇలాగే ఎప్పుడు చేస్తూ ఉంటా, మా వారికి చాలా ఇష్టం ఇలాగా. చూడండి, ఇది మా మెను, ఈరోజు మెను, రేపటి మెను అన్నమాట. బాయ్. మా బుడ్డ మనవరాలకి వీళ్ళ నాయనమ్మ ఇది పెట్టబోయి అల్లాడిపోతుంది. అది మంచినీళ్ళు ఇదిగో చూసారా ఎట్లా అల్లాడుతుందో, పడుకోబెట్టుకొని. అసలు చూడండి అలా నిగడదాన్ని లెగుస్తుందో. వద్దంట, దీన్ని వద్దు, ఏమీ వద్దంట, అసలు వద్దు పాలు కావాలని ఏడుస్తుంది. ఎంత ఉందో చూడండి. నిండా 6 నెలలు లేవు దీనికి, పాలు కావాలి, ఎత్తుకోవాలి, తిప్పాలన్నమాట. పడుకోబెడితే ఊరుకోదు, అసలు భలే అల్లరి చేస్తుందండి బుడ్డది. దిత్యశ్రీ దీని పేరు. చూసారా? అదిగో మా చెల్లితో జగడమాడుతుంది, గోల చేస్తుంది. వాళ్ళమ్మ పిలుస్తుంది, వాళ్ళమ్మని ఎత్తుకోమని గోల చేస్తుంది. ఇదేం కూర్చొని ఎత్తుకుందంట, నుంచొని ఎత్తుకోవాలన్నమాట. ఏడు లేరు వీళ్ళు. చూసారా అసలు? అదిగో చూసారా ఎట్లా ఊరుకుందో ఎత్తుకుంటే. ఏడు లేదు ఇది, దీనికి ఎత్తుకోవడం తెలుస్తుందండి. అస్సలు ఏడు పాపేసింది. అరటికాయ వేపుడు రెడీ అయిపోయిందండి. బెండకాయ టమాటా కూడా, ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత దించడమే. ఎగురులాగా కొంచెం మగ్గటానికి ఒక్క చుక్క నీళ్ళు పోసా. ఇదన్నమాట. అది బాగుంటుంది ఇది ఇట్లా వండితే.